అందరూ కూడా చెప్పలు కొట్టాలని ఆహ్వానిస్తున్నారు. వాక్యం కొరకు ప్రార్థన మన మధ్య ఉన్నటువంటి ప్రసాద్ వచ్చి వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రసాద్. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు, అత్యంత ప్రేమ కృపా కనికరములు కలిగిన మా యేసయ్య, మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా. అలాగే గత వారం నుంచి ఈ వారం వరకు కూడా మీ సజీవ రెక్కల కింద కాచి కాపాడి భద్రపరుచుకున్నందుకే మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా. అలాగే ఈ వారం తండ్రి ప్రభువా మీ సన్నిధిలో కూడి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించడానికి యేసయ్య మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభువా. అలాగే తండ్రి ప్రభువా పాటల ద్వారాను తండ్రి ప్రేసయ్య, ఆరాధన ద్వారాను తండ్రి ప్రభువా మిమ్మల్ని మహిమపరిచాం తండ్రి ప్రభువా. మా మధ్యన మీరు ఉన్నారని మేము నమ్ముచున్నాం తండ్రి ప్రభు పరిశుద్ధుడా యేసయ్య. అలాగే తండ్రి ప్రభు ఇప్పుడైతే తండ్రి ప్రభువా మీ దైవజనాన్ని నిలబెట్టుకుని తండ్రి ప్రభువా మాతో మీరు సూటిగా మాట్లాడుచుండగా తండ్రి ప్రేసయ్య, మాకు ఏదైతే అవసరమో తండ్రి ప్రేసయ్య వాటిని మాతో తండ్రి ప్రభు మాట్లాడని తండ్రి ప్రేసయ్య. అయ్యా మాకు వినే చెవులు గ్రహించే హృదయం మాకు దయచే తండ్రి ప్రేసయ్య. మీ వాక్యాన్ని విని తండ్రి ప్రభు మేము విడిచిపెట్టకుండా తండ్రి ప్రేసయ్య మీ వాక్య ప్రకారం మేము నడుచుకోవడానికి వేసే అటు కృపను మీరు అనుగ్రహించి సహాయం దయచే తండ్రి ప్రభు. మాకు కావలసిన తండ్రి ప్రేసయ్య జీవాహారాన్ని మాకు దయచే తండ్రి ప్రభు. ఆ బిడ్డలో మీరుండి తండ్రి ప్రేసయ్య మాకు ఏదైతే అవసరమో తండ్రి ప్రభు మీరే సహాయం దయచే తండ్రి ప్రభు. అలాగే తండ్రి ప్రభు ప్రతి మాటలోనూ తండ్రి ప్రేసయ్య ప్రతి వాక్యంలోనూ తండ్రి ప్రభు మీరు మాతో సూటిగా మాట్లాడి తండ్రి ప్రభు ఆ బిడ్డను మీరు బలపరిచి తండ్రి ప్రభు మంచి బలమును మంచి శక్తిని మంచి ఆరోగ్యమును దయచేసి తండ్రి ప్రభు మీరే సహాయం దయచేస్తారని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసిన ప్రసాద్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. ఏం చేద్దంటే పళ్ళ కార్యక్రమం ఉన్నది కాబట్టి ఒక అరగంట మరి దేవుని వాక్యం హృదయాలు తెరిచి మరి ఈరోజు ఏ విత్తనాలు అయితే మనకి హృదయంలో విత్తబోతున్నారో అటు రీతిగా మన హృదయాలందరూ తెరిచి అటు రీతిగా బ్రతకడానికి మనం అందరం కూడా ఎదురు చూసేవారుగా ఉన్న దేనికి మహిమ కలిగాక. హల్లెలూయా హల్లెలూయా. ముద్దుగా కన్న తండ్రి అయిన దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ప్రత్యేక తెలియజేస్తున్నాను. దేవుని మాటలో వినాలని మరి ఎంతో ప్రయాసంతో మీ పనులను సహితం పక్కన పెట్టుకొని మరి దేవుని సన్నిధికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా సంఘం తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది ప్రేమల దేవుని వల్ల మరి ఈ మధ్య మరి యూట్యూబ్ చూస్తున్నారు అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది కూడా ఇప్పుడు భిన్నమైన వాదోపవాదాలు జరుగుతున్నాయండి. ఏంటంటే యేసుక్రీస్తు మరి పరలోకంలో పుట్టాడా లేకపోతే పరలోకం ముందు ఉందా మీరు చూస్తూ ఉంటారు చాలామంది, బాగా గమనించండి. అయితే ముగ్గురు ఒక్కరేనా లేకపోతే వేరే వేరా అంటే త్రియేక దేవుడు అంటున్నారు. మరి ఇది అంతవరకు నిజం? ఎందుకంటే మనకు ఖచ్చితంగా తెలియాలి ప్రేమల వల్ల. ఎందుకంటే నేను కాదండి, ఎందుకంటే దేవుడు యొక్క ఆలోచన తెలుసా, మీ అందరిని కూడా సంపూర్ణంగా చేయడమే దేవుని ఆలోచన. చూడండి ఒకసారి చూద్దాం. పౌలు గారు కొలసీలకు రాస్తూ చెబుతున్న మాటలు. కొలసీలకు రాస్తున్న పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం చదవండి ఒకసారి. సరిపోతుంది. చూసారా, ఇది సేవకుడు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. ఏంటంటే ఇప్పుడు నేను నిలబడ్డానంటే నేను ఎందుకు నిలబడ్డానంటే మీ అందరినీ చూడండి నా మాట సరే, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవాలని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ఎలా చెప్పాలంట, వాక్యం ద్వారా ఏం చెప్పాలి, బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము అంటున్నటువంటి పౌలు గారు. కాబట్టి నా యొక్క లక్ష్యం ఏంటో తెలుసా, మీ అందరిని కూడా సంపూర్ణులుగా అంటే క్రీస్తును సంపూర్ణులుగా చేసి
తండ్రి ఎదుట నిలబెట్టాలనండి నా ఆకాంక్ష, ఇదే నా కోరిక. కాబట్టి చెబుతున్న మాటలు చాలా జాగ్రత్తగా మీరు వినండి. ఎందుకంటే పరలోకం ముందా క్రీస్తు ముందా అని చెప్పేసి వాదోపవాదాలు వస్తున్నాయి. క్రీస్తు గురించి చాలా మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మన చేతుల్లో సోషల్ మీడియా, ఫోన్ తీస్తే చాలండి, యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు, ఇవే. పైగా హైందువుల మధ్య కాదు ఈ వాదోపవాదాలు, ఎవరి మధ్య? క్రైస్తవుల మధ్య. అంటే ఒకే విశ్వాసం కలిగి ఏంటి, ఒకే విశ్వాసం కలిగి చూడండి, ఒక మాట చూడండి సార్. మా ఎపిసోడ్ రాసిన పత్రికలో ఉంటుంది 4వ అధ్యాయం చూడండి. ఎపిసోడ్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలు. ప్రభువు ఒక్కడే, సరిగ్గా చదువుతాము మరలా. ప్రభు ఒకడే, విశ్వాసము ఒకటే, బాప్తిస్మము ఒకటే. మళ్ళీ చదవండి అన్నమాట, మళ్ళీ చదవండి మొదటి నుంచి. ప్రభు ఒకడే, విశ్వాసం ఒకటే. ఏంటంటే బాప్తిస్మం కూడా ఒకటే. అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. దీన్ని కనుక మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళారా, ప్రభువు ఒక్కడే, అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఏమంటే మరి మన చేతులు ఒకే బైబిల్ కలిగి ఒకే విశ్వాసం కలిగి ఉన్న మనము ఎందుకండి ఈ వాదోపవాదాలు? దేనికయ్యా? నిజంగానే ఒక విషయం తెలుసా, సంఘాల్లో ఏమండి నేనే గొప్ప, నా ఎంత గొప్పవాడు ఎవరు లేడు, నేను చెప్పినట్టు వాక్యం ఎవరు చెప్పలేదని చెప్పేసి మనుషులు నిజంగానండి ఎవరైతే వాక్యాన్ని బోధిస్తున్నారో నాలాంటి వాళ్ళు దైవజనులు వాళ్ళు మహింపరుచుకుంటారు తప్ప క్రీస్తుని ఎవరు మహింపరచట్లేదు. తెలుసా అండి? ఎంత అవమానం అంటే దేవునికి ఇవ్వాల్సిన మహిమను దేవునికి ఇవ్వట్లేదండి ఎవరు కూడా. తెలుసా? అంటే నేనే గొప్ప అంటే లేదు, నేనే గొప్ప ప్రతి ఒక్కరు నేనే గొప్ప అని చెప్పుకుంటూ క్రీస్తుని పక్కనెట్టేస్తున్నారండి సంఘంలో. ప్రియమైన వాళ్ళ నిజంగానండి ఆ మాట దేవుడు ప్రభువు ఒక్కడే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. చూద్దాం ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు అంట. చూసారా? అంటే ఎవరికి తండ్రి అయిన దేవుడు? ప్రభువు అయిన యేసుక్రీస్తుకి తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. చూసారా? అంటే తండ్రి అయిన దేవుడు ఎవరికి? మన ప్రభువు అయిన యేసుక్రీస్తుకి. ఈయన ఎవరు? ఆ తండ్రి అందరికీ తండ్రి. ప్రియమైన వాళ్ళని బాగా గమనించాలి. ఎందుకంటే యెహోవా దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడని కదండి. యేసుక్రీస్తే మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఎలాగొచ్చాడంట? పరిశుద్ధాత్ముడిగా వచ్చాడని చెప్పేసి ఇలా చెప్పుకుంటున్నారండి. అంటే ముగ్గురు ఏమంటే ఒక్కడే ముగ్గురు పాత్ర పోషిస్తున్నాడంటే అంటే దేవుడు ఎలా కూడా చేస్తాడా? అసలు ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. దీని గురించి కనుక మనం బైబిల్ కనుక ధ్యానిస్తే ఒకే చోట ముగ్గురు కనిపిస్తారండి. ఒకే చోట ముగ్గురు కనిపిస్తారు మన బైబిల్లో. చూద్దాం ఒకసారి మత్తయి సువార్తకి వెళ్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. ఇది ఈ సందర్భం తెలుసు కదా, యేసుక్రీస్తు గారు గలిలయకి వెళ్ళి అక్కడ బాప్తిసం పొందుతారు కదండి. అక్కడ పొందినప్పుడు బాప్తిసం పొంది అలా ఒడ్డుకు వస్తాడో లేదో ఏం జరిగిందో చూడండి సందర్భం. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నేలలో నుండి ఒడ్డునకు వచ్చును, ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. చూసారా? బాప్తిసం పొందాడు యేసుక్రీస్తు, పొంది ఒడ్డుకు వచ్చాడో లేదో ఏమొచ్చిందండి అక్కడికి? ఏమొచ్చింది? ఏ ఆత్మ? దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. అప్పుడు ఆకాశం తెరవబడింది కదా, ఆ తెరవబడిన ఆకాశంలో ఒక శబ్దం వచ్చింది చూడండి, ఒక మాట. ఆ మాట చూడండి, ఏమన్నాడు ఆయన? ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు. క్రీస్తును చూపిస్తూ అంటున్నాడండి. ఈయన ఎవరో తెలుసా? నా ప్రియ కుమారుడు. సాక్షాత్తు తండ్రి అంటున్నాడండి. అంటే ఒక్కడే 3 పాత్రలు పోషించాడో ఆలోచించండి ఒకసారి. కనీసం బైబిల్ చదువుతున్న వారికి ఈ మాత్రం కనీసం జ్ఞానం లేదండి. ఎంత దారుణం అండి. ఏమన్నా ఈ వచ్చిన అక్కడ కనపడలేదా? ఒకే సందర్భంలో యేసుక్రీస్తు బాప్తిసం పొంది ఒడ్డుకొచ్చాడా లేదా? ఒడ్డుకొచ్చాడు. అప్పుడు అదే సమయంలో పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ ఏమైంది? పావురం వల్ల దిగి వచ్చిందా లేదా? వచ్చాడా? కదండి. ఇక పైనుంచి ఒక స్వరం వచ్చింది. ఏంటి? ఈయనే నా ప్రియ కుమారుడు. అదే టైంలో యేసుక్రీస్తు పైకి వెళ్ళిపోయి మాట్లాడాడనా? ఆలోచించండి ఒకసారి. ముగ్గురు కనిపిస్తున్నారు కదండి. మరి ఎందుకండి ఇలా మాట్లాడుతున్నారు?
నిజంగానండి, దేవుని చాలా చాలా అవమానం అండి. దేవునికి అవమానం తెలుసా? బైబిల్ చదవరండి ఎవరు కూడా. ఏమండి మొట్టమొదటి మత్తయి సువార్తను రాయించాడు కదండి. అంటే మత్తయి సువార్త చదవట్లేదా? నన్ను అడిగారు, కొంత తమ్ముళ్ళు అడిగారు, అన్నయ్య దీని గురించి వివరాన్ని ఇవ్వమని చెప్తున్నాను అడిగారు. వాళ్ళ కోసం చెప్తున్నాను, మీరు కూడా ఖచ్చితంగా వినాలి. ఓకే, మంచి చూద్దాం. కాబట్టి అక్కడ ముగ్గురు కనిపించారు మనకి. ఇకపోతే ఇక్కడ దేవుని ఆత్మ అన్నాడు కదా, పౌరము వలె దిగి వచ్చుట అన్నాడు కదా. దీని గురించి మార్కు గారు మరింత వివరణ ఇచ్చారు. చూడండి ఒకసారి మార్కు సువార్త 1వ అధ్యాయం 10వ వచనం. ఇదే సందర్భం సేమ్. ఆయన బాప్తిస్మం పొంది ఒంటి మీదకి వస్తాడు. చూడండి ఏం జరిగింది. వెంటనే ఆయన నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా అది అక్కడ దేవుని ఆత్మ ఉంది కదా, దేవుని ఆత్మ రాయించాడు కదండి మత్తయి సువార్తలో. మరి ఇక్కడ ఏం రాయించాడు ఏంటండి? పరిశుద్ధాత్మ పావురము వలె తన మీదకి దిగి వచ్చుట చూచాడా లేదు యేసుక్రీస్తు? చూచాడా? తర్వాత అది అంటాడు, మరియు నీవు నా ప్రియ కుమారుడు అయ్యా యేసుక్రీస్తు, నీ ఎంత నేను ఆనందిస్తానయ్యా అనే శబ్దము ఎక్కడి నుంచి వచ్చిందట? ఆకాశం నుండి వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ముగ్గురు వక్రాలతో వేరువేరా అండి అమ్మా? ముగ్గురు వక్ర వేరువేరా? ముగ్గురు వక్ర వేరువేరా? ముగ్గురు వక్ర వేరువేరా అమ్మా? దేవుని స్తోత్రం. చాలా చక్కగా వాక్యం విన్నారు మీరు, చాలా చక్కగా విన్నారండి వాక్యం. అద్భుతం నిజంగా. ముగ్గురు ఒకరాలు అవుతారమ్మా, ముగ్గురు వేరు కదా. క్రీస్తు ఒడ్డు మీద ఉన్నాడా? పైన ఆకాశం నుండి పౌరము దిగి వచ్చిందా లేదా? మళ్ళీ ఆకాశం నుండి చేర్చబడ్డం, అక్కడి నుంచి స్వరం వచ్చిందా లేదా? ఈయనే నా ప్రియ కుమారుడు అన్నది యేసుక్రీస్తు తను అనుకున్నాడా? నేనే నా ప్రియ కుమారుడిని అని అనుకున్నాడు అక్కడ యేసుక్రీస్తు అన్నాడా? ఆ మాట మళ్ళీ చదవండి, తెలియాలి ఖచ్చితంగా. మళ్ళా 10వ వచనం. వెంటనే ఆయన ఎవరో? యేసుక్రీస్తు. వెంటనే యేసుక్రీస్తు నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా వస్తున్నాడో లేదో, ఒడ్డుకి వస్తున్నాడో లేదో, ఆకాశము చేర్చబడుటయు పరిశుద్ధాత్మ పావురము వలె తన మీదకి దిగి వచ్చుటయు చూచెను. మరియు నాయనా క్రీస్తు, నీవు నా ప్రియ కుమారుడు అయ్యా, నువ్వు నా ప్రియ కుమారుడివి. యు ఆర్ మై డియర్ సన్, డియరెస్ట్, యు ఆర్ మై. నీవు నా ప్రియ కుమారుడువు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఈ యొక్క శబ్దము ఆకాశం నుండి వచ్చింది. చూసారా? అది అక్కడ మాట్లాడుతుంది ఎవరు? తండ్రి మాట్లాడుతున్నాడండి. పాత నిబంధనలు ఆయనకున్న పేరేంటో తెలుసా? ఏమన్నాడు? నేను ఉన్నవాడును. చూడండి నిర్గమకాండం చూడండి ఒకసారి. నిర్గమకాండము 3వ అధ్యాయంలోకి వెళ్దాం ఒకసారి మనం. నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనం. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మరొక పేరు తెలుసా? యెహోవా. చూసారా? నేను ఉన్నవాడని అంటున్నాడు. ఆయన యేసుక్రీస్తు వచ్చిన తర్వాత, లోకంకి వచ్చిన తర్వాత ఎలా పరిచయం చేశాడు? ఆయన తండ్రిగా పరిచయం చేశాడు. ఏమంటే మీరు కొత్త నిబంధనలో కనుక చూస్తే ఆయనకి దేవుడికి పేరు లేదండి, తెలుసా మీకు? దేవుడి గురించి యెహోవా అనే పేరు ఎక్కడ ఉండదు బైబిల్లో, దేవుడు తప్ప. తండ్రి అయిన దేవుడు ఇదేనండి. మీరంతా చూడండి, యెహోవా అనే పేరు ఎక్కడ కూడా యెహోవా దేవుడు అని కనిపించదు. ఆయన ఎలా పిలిచారు? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు మనం చెప్పుకున్నాం కదా, మనందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అని తండ్రి అయిన దేవుడు క్రీస్తు. మరి దేవుడు కాదా? అని దేవుడు కదా. రాజుకు పుట్టినోడు ఏమవుతాడండి? మరి రాజుకు పుట్టినోడు రాజకుమారుడు అయినప్పుడు దేవుడు పుట్టినోడు మరి దేవుడు కాడా? అంటే పుడితే ఎంత అయిపోతుందండి. ప్రేమల వాళ్ళారా, ముగ్గురు గురించి దేవుడు రాయించాడండి. మనం ఇంకో చోట చూద్దాం. అది కూడా గలతీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు అది దేవుడు. అది ఇప్పుడు ఇక్కడ అర్థమైందా లేదా? అంటే దేవుడు కుమారుడుగా వచ్చాడని ఉంది అక్కడ. చెప్పండి ఇప్పుడు.
దేవుడు తన కుమారుని పంపెను. పంపగా వచ్చాడండి క్రీస్తు. ఆయన అది చదవం. మనము దత్తపుత్రులం కావాలని ఆ. ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని ఆ. విమోచించుటకై ఆ. ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. అది సరిపోద్ది. ఇక చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు గురించి చెప్పాడు, పరిశుద్ధాత్మ గురించి చెప్పాడు. నేను చదువుతాను జాగ్రత్తగానండి. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు, అంటే పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపేను. తండ్రి అయిన దేవుడు అంటే ఎవరు? యెహోవా యేసుక్రీస్తుని పంపాడండి లోకానికి కదా. మన యోహాను సువార్త అదే కదా చదువుకుంటాం. 1:1 ఉంటుంది, అదే కదండి కదా. ఇదే కాబట్టి కాలము పరిపూర్ణమైనప్పుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును ఈ లోకానికి పంపాడు. ఆయన స్త్రీ యందు పుట్టి, యేసుక్రీస్తు పుట్టాడు కదండి, మరి గర్భాన్ని పుట్టాడు కదా, స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రములకు లోబడిన వాడయ్యను. ఇక్కడ క్రీస్తు గురించి చెప్పాడు. ఓకేనా? ఈ వచనం అంతా క్రీస్తు గురించి. ఇప్పుడు పరిశుద్ధాత్మల గురించి కూడా చెప్పాడు. చూడండి కింద, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. అదే చూసారా? ఈయనెవరు? పరిశుద్ధాత్మ. మీలో పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తుందో తెలుసా? ఎప్పుడైతే మనం బాప్తిస్మం తీసుకుంటామో, బాప్తిస్మం తీసుకున్నప్పుడు వస్తాడండి మనలోకి ఆయన. ప్రేమల వల్ల అపొస్తలుల కార్యములు అంటే చూడ మాట 2వ అధ్యాయంలో చూడండి ఒకసారి. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము చదవండి ఒకసారి ఆ మాట. 38 కదా, 38. పేతురు మాట్లాడుతున్నాడు. నాయనా మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ, అంటే మీకు పాపానికి క్షమాపణ కలగాలంటే పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. అదండి. ఎప్పుడైతే నువ్వు క్రీస్తులకు వచ్చేస్తావో, ఎప్పుడైతే నువ్వు బాప్తిస్మం తీసుకుంటావో, తెలుసండి బాప్తిస్మం తీసుకుంటే మన లోకానికి వేరైపోయినట్టండి. కొత్త జీవితం, మనకి నూతనమైన జీవితం, తెలుసండి. అప్పుడు మనకు సహాయంగా, అంటే మనకు సాయం చేయడానికి తండ్రి అయిన దేవుడు ఏం పంపిస్తాడు మనలోనికి? పరిశుద్ధాత్మ పంపిస్తాడు. ప్రేమల వాళ్ళ పరిశుద్ధాత్మ. ఓకేనండి? అది ఇప్పుడు అర్థమైంది కదా. ముగ్గురు ఒకరు కాదండి, ముగ్గురు వేరు వేరు. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఇంకా మీకు బాగా తెలియాలంటే యేసుక్రీస్తు గారు ప్రార్థన చేస్తారు, తెలుసు కదా మీకు. యోహాను సువార్త తినేది కూడా ఒకసారి చూద్దాం. యోహాను సువార్త అంతది 7వ అధ్యాయం కదా. యోహాను సువార్త 4వ అధ్యాయం అనుకుంటా, క్షమించాలి, 4వ అధ్యాయం. ఏడో అధ్యాయం 4వ వచనం కదా. చూడండి ఒకసారి. ఆయన ప్రార్థన చేస్తాడు. యేసుక్రీస్తు చేసిన ప్రార్థన ఖచ్చితంగా మనకు తెలియలేదు. యోహాను సువార్త చూడండి ఒకసారి, చూడండి. చదవండి 15 కదా, చదవం 17వ అధ్యాయం. చాలా జాగ్రత్తగా అండి. 17వ అధ్యాయం 4వ వచనం. 17:4. ఓకే. ఇక్కడ యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. ప్రార్థన చేస్తున్నాడు. ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. ఎవరితో అంటున్నాడు? ఎవరితోనండి? అంటే దేవునికి ప్రార్థన చేస్తున్నాడమ్మా క్రీస్తు. నాయనా నన్ను లోకంలోనికి పంపావు కదా తండ్రి, నాకు ఒక పని ఇచ్చావు కదా, ఆ పని చేసి నువ్వు రారా నా కుమారుడా అని చెప్పావు కదా. కాబట్టి చేయుటకు నువ్వు నాకు పనిచి పంపావు కాబట్టి ఆ పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. మహిమ పరిచితిని తండ్రి. అది లోకము పుట్టక మునుపు అది నీ యొద్ద, ఏమన్నాడు అక్కడ? నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో అది ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. ఇది ప్రార్థన, క్రీస్తు చేస్తున్న ప్రార్థన. చూసారా ఎన్ని రిఫరెన్స్లు ఉన్నాయండి. సామెతల గ్రంథంలోకి వెళ్దాం ఒకసారి. సామెతల గ్రంథము
8వ అధ్యాయము. ఈ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట్లాడండి. ఎందుకంటే జ్ఞానం అక్కడ మాట్లాడుతుంది, పోషిస్తుంది అనమాట. 29 చదువుతాం మనం. 29, 30, 31. జలములు తమ సరిహద్దులు మేరకుండునట్లు ఆయన సముద్రములకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, నేను భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు, నేను ఎవరంటారు ఈ మాట? క్రీస్తు. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై ఆనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని అని చెప్పాడు కదండి. చూసారా? అంటే పరలోకం ముందా క్రీస్తు ముందా అంటే పరలోకం ముందు. పరలోకంలో పుట్టినోడు ఎవరో? క్రీస్తు. ఆ మాట ఒకసారి మళ్ళీ చూడండి. ఆ మాట ఒక్కసారి. జలములు తమ సరిహద్దులు మేరకుండునట్లు ఆయన సముద్రములకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, ఇంకా భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యమైన సన్నిధిని ఆనందించుచుంటిని. ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని. చూసారా ప్రియమైన వారు, ఎన్ని చెప్పాడండి ఆయన. ఇంకా కనుక చూస్తే ఇంకా ముందుకెళ్తే 24వ వచనం చదవండి. ప్రవాహ జలములు లేనప్పుడు, నేలతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని అన్నాడు. పుట్టాడా లేదండి? మరి ఎందుకండి వాదోపవాదం? అంటే క్రీస్తు మాటని మీరు వినరా? అంటే క్రీస్తు చెప్పాడు కదండి. ఆ మాట ఇది రాయబడింది కదా, 24వ వచనంలో రాయబడింది కదండి. ఏం రాశాడు? ప్రవాహ జలములు లేనప్పుడు, నేలతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టితేనే. నేను పుట్టాను ఆయన చెప్తున్నాడు కదండి. ఈయన చెప్పినప్పుడు కూడా యేసుక్రీస్తు పుట్టలేదంటారంటే మళ్ళీ అంటే నేను పుడితే ఆయన చిన్నోడు అయిపోతాడా? అంటే యేసుక్రీస్తు అంత గొప్ప దేవుడు తెలుసండి మీకు. ఆయన అంత గొప్ప దేవుడు కదా. చూద్దాం ఒకసారి ఆయన అంత గొప్ప దేవుడు చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. 2:13. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు. సరిపోద్ది. చూసారా? ఎవరంట ఆయన? మహాదేవుడు అండి క్రీస్తు. మహాదేవుడు. మరి చిన్న దేవుడు పెద్ద దేవుడు అని మాత్రం అనుకోవద్దండి. ఎంత అర్థమైందా? దేవుడైనా ఎలాంటి దేవుడు? పైగానే మహాదేవుడు, సర్వలోకాలను సృష్టించిన దేవుడు అండి మన క్రీస్తు. ప్రియమైన వాళ్ళారా తెలుసుకోండి, ఇప్పటికే నిజం తెలుసుకోండి. అర్థమైందండి? ముగ్గురు ఒక్కరే ముగ్గురికి ఎలా చేస్తాడంటే ఏం సినిమాలు అనుకుంటారా ముగ్గురికి చేయడానికి? లేదు కదండి. దేవుడు అలా చేయడండి. ప్రియమైన వాళ్ళ మనం స్పష్టంగా చూస్తున్నాం. ఇలాగ ఎన్నో ఇంకా యేసుక్రీస్తు మాట్లాడుతూ ఎన్నో మాట్లాడు చూడండి. యోహాను సువార్తలో నా తండ్రి పంపగా నేను వచ్చానంటున్నాడండి. తండ్రి పంపితే నేను వచ్చాను లోకానికి, నా అంతటా నేను రాలేదు. చూడండి మాట చెప్తాను చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయం కదా, 7వ అధ్యాయము 8వ అధ్యాయము 42వ వచనం. 7:42. యేసు వారితో ఎట్లా నేను 7:42 8:42 క్షమించండి 8:42. అది సరిపోతుంది. ఏంటండి? నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చాను నాయన. అంటే ఇక్కడ యెహోవాగా ఉన్న నేను కుమారుడుగా వచ్చానని చెప్పాడంటే అక్కడ. ఏమన్నా చెప్పాడా? చెప్పలేదు కదా. ఏమన్నాడు? నేను దేవుని యొద్ద నుండి చదవండి ఒకసారి చదవండి అన్నమాట. నా ఎంతటా చూడండి మరి, మీరు నన్ను ప్రేమిస్తురు, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. నా ఎంతటా నేను వచ్చి ఉండలేదు. అది ఎవరు పంపారంట? తండ్రి పంపితే నేను వచ్చానయ్యా అంటున్నాడు. మరి ఇంకేంటండి? ఇన్ని రెఫరెన్స్లు ఉన్నాయి కదా. మీరు చదవట్లేదా? మీరు చదవట్లేదా? ప్రేమల వాళ్ళ ఏమంటే ఎవరైనా మన కళ్ళ తండ్రిని ఒక మాట అంటే ఊరుకుంటామండి? చెప్పండి, మీరు ఊరుకుంటారా? మరి మనం పుట్టించినోడు కదండి, దేవుడి మీద నింద రాస్తున్నారండి. ఎలా ఊరుకుంటారండి? చెప్పండి. వాళ్ళకి చెప్పరా మీరు? అంటే దేవుడిని యేసుక్రీస్తు ఏం చేయాలి తెలుసండి? చేయుటకు నువ్వు నాకు పని ఇచ్చావు కదా, ఆ పని నేను సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమపరిచి తిని తండ్రి అన్నాడు కదా. మరి యేసుక్రీస్తు లోకానికి వచ్చి తండ్రిని మహిమపరిస్తే మరి మనం కూడా ఆయన పిల్లలమే కదా. మరి ఆయన మహిమపరచాలి కదండి. నువ్వు మహిమపరుస్తున్నావా?
దేవుడు తల ఎత్తుకునేలా జీవిస్తున్నావా నువ్వు? తల ఎత్తుకోవాలండి దేవుడు. తల ఎత్తుకునేలా జీవిస్తున్నాం మనం? ఎలా ఉన్నాయండి మన జీవితాలు? అసలు ఆలోచించుకుందాం. దేవుని ఎదుట ఎలా ఉండాలంటే మనం ఎలా ఉండాలి? వాక్యం చెప్పుకోవాలి కూడా ఎలా ఉండాలి? ఎలా ఉండాలంట? ప్రియమైన వాళ్ళ వాక్యం అంటే చెబుతున్న నేను కూడా ఎలా ఉండాలి? దేవుని ఎదుట యోగ్యునిగా. తిండి ఒకసారి మాట చూద్దాం. అది కూడా మీరు నా మాటలు అనుకుంటాను. చూడండి ఒకసారి. పౌలు గారు ఒక మాట అంటున్నారు చూడండి. తిమోతికి రాస్తూ మొదటి పత్రిక 6వ అధ్యాయం 6:11. దైవజనుడా, ఆ, నీవైతే వీటిని విసర్జించి అది విసర్జించేయాలంటున్నాడు. ఎవరితో చెప్తున్నాడు మాటలు? సేవకుడితో చెప్తున్నాడండి పౌలు గారు. ఏమంటాడు? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకోరా అన్నాడు. సంపాదించుకునే ప్రయాసపడు నువ్వు. మరి ఏం చేస్తారండి ఈ రోజున? ఏం చేస్తున్నారు? ఏమైనా చేస్తున్నారు? ప్రేమ ఉందండి ఇక్కడ చెప్పేవాళ్ళు ప్రేమ ఉందా? ఏమండి ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామండి? నిజంగా ఎలాంటి స్థితిలో మనం ఉన్నామండి? చూడండి ఒకసారి మళ్ళీ చదువుతాం. దైవజనుడా, వాక్యం చెబుతున్నా నీకే చెబుతున్నాను. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి అంటే దాని అర్థం ఏంటి తెలుసా? పుట్టినరోజు చూడండి, పుట్టినరోజు విడిచి పారిపోరా అంటున్నాడు. నీతిని అంటే నువ్వు నీతిగా ఉండాలి, భక్తిగా ఉండాలి, విశ్వాసం కనపరచాలి, నువ్వు ప్రేమను పంచేవాడిగా ఉండాలి నువ్వు. ఇంకా నీలో ఓర్పు ఉండాలి, సాత్వికం ఉండాలి నీలో. ఇవి నువ్వు సంపాదించుకోవాల్సింది. అలా ప్రయాసపడు నువ్వు. ఇదే చూసారా? అది నీ పోరాటం ఎలా తెలుసా? విశ్వాస. అందుకని విశ్వాస వీరుల జాబితాలో ఉండాలండి. అందుకని అలా వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి వాళ్ళ పేర్లు మనం చదువుకుంటున్నామండి ఈనాడు హెబ్రీ పత్రికలో. ప్రియమైన వాళ్ళు కాబట్టి ఇంకా చూద్దాం, ఇంకొకసారి మనం చూద్దాం. కాబట్టి ఒక మాట చూసుకుని మనం ముగించుకుందాం. చివరిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 23-24. బ్రతికింపబడును. ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టి వేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించును. ఎవరికి అప్పగిస్తాడంట? తండ్రికి అప్పగిస్తానంటాడు యేసుక్రీస్తు. కాదా? అవునా కదా? ఏమండి? ఆ రాజ్యము నాకు అప్పచెప్పుకుంటాను అంటాడండి. అక్కడ అనలేదు కదా? ఎవరికి అప్పగిస్తాడంట? తండ్రికి. ఇదే మాట ప్రకటన గ్రంథంలో ఉంటుందండి. చూడండి చివరగా ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9. త్వరగా ముగించుకుందాం, చాలా సమయం ఉంది. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను. ఇదంతా కనుక చూసుకోండి, ఇక్కడ కూడా క్రీస్తు గురించి ఉంటారు. కాబట్టి అర్థమైంది కదా? కాబట్టి ప్రియమైన వారులారా, ఆయన రాజ్యాన్ని అప్పగిస్తాడండి. ఎవరికి అప్పగిస్తాడు? తండ్రికి అప్పగిస్తాడండి. కాబట్టి ప్రియమైన వారులని చెప్పే మాటలు ఏంటంటే, నేను చెబుతున్న మాటలు కదండి, బైబిల్ చెబుతున్నది ఏంటో తెలుసా? ముగ్గురు ఒక్కరు కాదు, ముగ్గురు వేరు వేరు. తండ్రి వేరు, కుమారుడైన యేసుక్రీస్తు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు. కాబట్టి మీకు అర్థమై అనుకుంటున్నాను. కాబట్టి మనం మరి బలార్థంలోకి మనం వెళ్దాం. ఎందుకంటే బలార్థన చాలా ప్రాముఖ్యమైనదండి. ఎందుకంటే బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరు ఏం తీసుకోవాలంట? బలార్థన మనం తీసుకోవాలి. కాబట్టి ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. చివరిగా యోహాను సువార్త చివరిగా 4వ అధ్యాయం కదా? 4వ అధ్యాయం 6వ అధ్యాయం చదవండి ఒకసారి. 53 నుంచి. కావున యేసు ఎట్లా నేను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీరు జీవము గలవారు కారు. నా శరీరము ఎవరైతే తింటారో, నా రక్తము ఎవరైతే తాగుతారో వాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. ఆయన శరీరం చూడండి, నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. కాబట్టి మరి ఆయన శరీరం చదవమ్మా. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వారి యందును
నిలిచి ఉందుము అంటున్నాడు. అర్థమైందా? మరి ఆయన శరీరాన్ని మనం తీసుకుందామా, ఆయన రక్తాన్ని మనం త్రాగుదామా, సేవిద్దామా? కాబట్టి ప్రేమ వాళ్ళని అందరూ సిద్ధంగా ఉండండి ఈ రోజున. కాబట్టి నిజంగా నిజమైన జీవాహారం ఎవరు అంటున్నాడు? నేనే అంటున్నాడు క్రీస్తు. మరి ఆ జీవాహారం మనం తీసుకుందామా? ఆ జీవాహారం మనం తీసుకుందాం. మరి ప్రతి ఒక్కరు కూడా మరి సిద్ధపడండి రండి త్వరగా. ఈలోగా ప్రకటన ఓకే, ఈలోగా ప్రకటన కూడా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, కాబట్టి ఇదిగో నా రక్తం తాగితేనే కానీ మీరు జీవము గలవారు కారు అంటున్నాడు మరి క్రీస్తు. అంటే మనలో మన జీవం అంటే ఎప్పటికీ జీవించాలంటే ఏం చేయాలంట? ఆయన యొక్క శరీరాన్ని మనం తీసుకోవాలి, ఆయన రక్తాన్ని మనం త్రాగాలి. ఎప్పుడైతే ఇలా చేస్తామో మనం ఏమవుతాము? జీవము గలవారం అవుతాం. కాబట్టి మరి తీసుకుందాం మరొకసారి. మరి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చదవండి ఒకసారి. మరి అందరూ కూడా ఎవరైతే మరి ప్రభు యొక్క బలలో చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మరి ముందుకు రండి. అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా మనం తీసుకుందాం. మరి మధ్యలో వాక్య పఠనాన్ని ప్రార్థన సరే చదవండి అమ్మా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అక్కడ ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన. మీరు దీని నుండి త్రాగునప్పుడల్లా ఎవరు జ్ఞాపం చేసుకోవాలంట? క్రీస్తుని జ్ఞాపం చేసుకోవాలంట. దీని నుంచి చేయడని చెప్పాను. మీరు రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధి యగును. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకోవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనే త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపగా తిని త్రాగువాడు ప్రభు తనకు శిక్షావిధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. మన యొక్క శరీరం మనం తీసుకుందాం. ఇది రొట్టె కాదు, ఏంటంటే ఇది ఆయన యొక్క శరీరం. శరీరం మనం తీసుకుందాం.